హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే భారీ శుభవార్త అండి. కొత్త డీఏ పెంపుతో పాటు 18 నెలల బకాయిలు చెల్లింపులండి. సో, ఆ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. డీఏ పెంపు ఆర్ఎస్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక బిగ్ అప్డేట్ అండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కేంద్రం నుంచి 2 పెద్ద బహుమతులు అయితే లభించే అవకాశం ఉంది. ఒకటి డీఏ, మరొకటి డీఆర్ అండి. సో, 18 నెలలుగా బకాయిలను అయితే విడుదల చేయాలని అయితే అనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరిగే అవకాశం అయితే ఉందండి. 18 నెలలుగా బకాయిలండి. ఎకనామిక్స్ టైమ్ ప్రకారం నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి సమయంలో 18 నెలల పాటు నిలిచిపోయిన కరువు భత్యం డీఏ, అలాగే డియర్నెస్ అలవెన్స్ డీఆర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు బకాయిలను పొందవచ్చండి. ఈ మేరకు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి అయితే లేఖ రాశారండి. సో, గతంలో నిలిపివేసిన 18 నెలలకు సంబంధించిన డీఏ బకాయిలను విడుదల చేయాలని భారతీయ ప్రత్యక్ష మజ్దూర్ సంఘం ప్రధాన కార్యదర్శి ముఖేష్ సింగ్ లేఖలో అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కోవిడ్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు 18 నెలల పాటు డీఏ, డీఆర్ చెల్లింపులను అయితే అప్పట్లో నిలిపివేసిందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా డీఏ, కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు డీఆర్ 42% నుంచి 46%కి పెంచారు. జూలై 1, 2023 నుంచి కొత్త రేట్లు అయితే అమల్లోకి వచ్చింది. ఇప్పుడు డీఏ పెంపు ఎంత అనే వివరాలు అయితే చూద్దామండి. సో, ఈసారి కేంద్ర ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ డీఏ అనేది 4% పెరిగే అవకాశం ఉందని, దీనిని మార్చిలో ఆమోదించి ఏప్రిల్లో చెల్లించే అవకాశం అయితే ఉందని అంటున్నారని. సో, కొత్త డీఏ రేటు 2024 జనవరి 1 నుంచి అయితే అమల్లోకి రానుంది. కాగా మార్చిలో డీఏ పెంపు ప్రకటన తర్వాత 2024 ఏప్రిల్లో వేతనంలో చెల్లిస్తారండి. సో, జీతంతో పాటు చెల్లిస్తారు డీఏని. ఇక హోలీ కంటే ముందే ఉద్యోగులకు కరువు భత్యం పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీన్ని పెంచితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 నెలల డబ్బు మొత్తం ఏకకాలంలో అయితే లభించనుందని. సో, ఇది మన ఏపీలో కానీ మొత్తం ఇండియాలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇది ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షన్లకు డీఏ, డీఆర్లు అయితే 18 నెలలకు సంబంధించిన తాజా ప్రకటన అండి. దీని మీద మరేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి. సో, మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.